అశాశ్వతమైంది కనుక, ఈ దేహం అశాశ్వతం కనుక వాడి మాట కూడా అశాశ్వతమే కదండి మహాప్రభు అన్నాడంతే. రామచంద్రమూర్తి చెప్పాడు మహానుభావ జమదగ్ని, ఆ కారణం చేత అయా ఈ కేవలం దేహం మీద ఉండేటువంటి కారణం కనుక, కేవలం ఇదే అబద్ధం కనుక అది కూడా అబద్ధమే కదా. ఏమండి, దేహం మీద అబద్ధం, దేహమే అబద్ధమైనప్పుడు దేహం మీద ఉన్నటువంటి ప్రేమ కూడా అబద్ధమే, దేహాన్ని గురించి మాట్లాడింది కూడా అబద్ధమే. అలాగే ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాట. ఆ శిష్యుడు విద్యాభ్యాసం చేశాడు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసుకుని సమస్త విద్యలు నేర్చుకుని ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆయన విద్య నేర్చుకున్నటువంటి ఊరి నుంచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ మరి వారాలు ఇచ్చిన వాళ్ళు, రోజు మధుకరం ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారుగా. అన్నం పెట్టిన వాళ్ళకి, అయ్యా గురువుగారు రేపు వెళ్ళిపోతున్నానండి మా గురువుగారి దగ్గర నుంచి అన్నాడు. ఏమిటి రేపు వెళ్ళిపోతున్నారా ఈ ఊరి నుంచి అన్నారు. వాళ్ళందరూ చాలా ప్రేమతో చూశారు వీడిని. అని ఒక మాట అన్నారట, రే అన్ని విద్యలు చూసావా, అన్ని విద్యలు చూన్నావా, మీ గురువుగారి దగ్గర అన్ని విద్యలు చెప్పుకున్నావా అన్నారు. అన్ని విద్యలు చెప్పారండి మా గురువుగారు అన్నాడు. మీ గురువుగారికి చచ్చిపోయిన వాడు ఏ లోకానికి పోతాడో తెలుసు, అది చెప్పాడా? చచ్చిపోయిన వాడు ఏ లోకానికి పెడతాడో చెప్పగలడు మీ గురువుగారు, ఆ విద్య చెప్పాడు నీకు అన్నాడు. అదేం చెప్పలేదండి అన్నారు. అది అసలు విషయం ఏదో అట్టే పెట్టుకున్నాడు. మిగతా విద్యలు చెప్పాడు నీకు, అందుకనే వెళ్ళిపోతున్నావురా. ఆ విద్య కూడా అడిగి తీసుకుని అది కూడా తెలుసుకుని అప్పుడు వెళ్ళరా అన్నారు. సరే ఊళ్ళో పెద్దలంతా చెప్పారు కనుక గౌరవ పరిగెత్తుకొచ్చాడు, గురువుగారికి నమస్కారం చేశాడు. నాన్నయ్య గురువుగారు సెలవిప్పిస్తున్నారా స్వామి, ఇంకొక విద్య ఉందంటే మీ దగ్గర, ఆ విద్య కూడా నేర్పండి, ఆ విద్య కూడా నేర్పిన తర్వాతనే వెళ్తాను ఈ ఊరి నుంచి అన్నాడు. ఏమిట్రా విద్య ఏమిట్రా కొత్తగా అన్నాడు. ఏం లేదు స్వామి, మరణించిన వాడు ఏ లోకానికి పెడతాడో మీరు చెప్పగలరట. ఆ కారణం చేత ఆ విద్య కూడా చెప్పండి, అప్పుడు వెళ్ళిపోతాను. ఓహో అది ఎవడు చెప్పారా అన్నాడు. అయ్యా బలానా వారం చెప్పినటువంటి శాస్త్రగారిని చెప్పారు, వారింటో చెప్పారు, వీళ్ళో చెప్పారు, మీ గురువుగారికి ఈ విద్య వచ్చు అని చెప్పారు మహాప్రభు. ఆ కారణంతో మరి మీరు అన్ని విద్యలు నేర్పారు కదా, ఆ ఒక్క విద్య కూడా నేర్పితే ఏదో 2 శ్లోకాలు 3 శ్లోకాలు ఉంటుందట చెప్పారు. ఆ కారణంతో ఆ విద్య కూడా నేర్పితే మీ దగ్గర సెలవు తీసుకుంటాను అన్నాడు. సరే ఆ విద్య మాత్రం ఇప్పుడు పడితే అప్పుడు చెప్పేది కాదు. ఈ ఊళ్ళో ఎవరైనా మరణించిన రోజుని చెబుతాను రానాడు ఆయన. ఈ ఊళ్ళో ఎవరైనా మరణించిన రోజుని చెబుతాను రానాడు విద్య. సరే ఎవడు చచ్చిపోతాడా అని చూస్తున్నాడు హేవిడు. మరి ప్రయాణం కట్టాడుగా వీడు. ఆ కారణంతో మరి ప్రయాణం కట్టిన వాడే ఆగిపోయినాడు కనుక ఈ ఊళ్ళో ఎవరు చచ్చిపోతారా అని చూస్తున్నాడు. అలా వీధిలో తిరుగుతూనే ఉన్నాడు. ఒక రోజున ఓ వీధి చివర బలానాడు పుల్లయ్య చచ్చిపోయినాడు. అమాంతంగా మాట అనగానే బయటకు వచ్చేసాడు స్నానం చేసి. గురువు గారు చెప్పిన అన్నాడు. ఎవరు చచ్చిపోయినారా? పుల్లయ్య చచ్చిపోయినాడు అన్నారు. తీసుకుపోయినారా పుల్లయ్యని అన్నాడు. ఇంకా తీసుకెళ్లేదండి పుల్లయ్యని, ఇప్పుడే పోయినాడని ఇప్పుడే విన్నానండి, ఇప్పుడే పోయినట్ట, వెంటనే వచ్చేసాను గురువు విద్య చెప్పేస్తారన్నాడు. కానీ ఇప్పుడు విద్య చెప్పను కానీ పుల్లయ్యని తీసుకెళ్లే వరకు నువ్వు అక్కడే కూర్చోరాన్నాడు. అక్కడే కూర్చుని తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు రా, అప్పుడు చెబుతా నీకు విద్య అన్నాడు ఆయన. బాబు ఏదో ఇది గొప్ప విద్యను అనుకుంటున్నాడు. ఏదో విద్య మాత్రం సామాన్యమైన విషయమా? చచ్చిపోయిన వాడు ఏ లోకానికి పెడతాడో తీర్పు చెప్పాలి. ఆ విద్య అంటే మన మాటల చాలా కష్టమైన విద్య అనుకుంటున్నాడు వీడు కూడా. పుల్లయ్యని తీసుకెళ్లే వరకు కూడా వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. ఏదో బసారాలో గుమ్మల్లోనే కూడా కూర్చున్నాడు. సరే వస్తున్నారు బంధువులు, వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, స్నేహితులు వస్తున్నారు, చూస్తున్నారు వెడుతున్నారు. వీడికి ఎప్పుడు తీసుకుపోతారా అని పాపం వీడికి అదే ఆలోచన. గురువుగారి దగ్గర విద్య నేర్చుకోవాలి, వెళ్ళిపోవాలి. ఆ గురువుగారు మరి ఏం చెబుతాడు, ఆ విద్య ఎంత పెద్దదో చిన్నదో నాకు తెలియదు కదా, అందుకోసం ఆ విద్య ఎప్పుడు నేర్చుకున్నావా అని పాపం వీడు చూస్తున్నాడు. సరే వచ్చిన వాళ్ళంతా కూడా అయ్యా పుల్లయ్య చాలా మంచివాడయ్యా, చాలా యోగ్యుడు, ఎవరికి కూడా ఒక కానీ ఎగ్గొట్టరగడు, అలాగే ఎవరిని కూడా దేహిని యాచించగలడు అన్న ఏదో వారి యొక్క సుగుణములు అందరూ కూడా చెప్పుకుంటున్నారు. అందరూ సుగుణాలే చెప్పుకున్నారు. మొత్తం మీద చాలా గొప్పవాడు రా, ఈ ఊరికే నిజంగా కీర్తి సంపాదించిన మహానుభావుడు రా అన్నారు. అనంతరం మందిని వాడిని తీసుకోవడానికి మొత్తం మీద ప్రయత్నం చేస్తున్నారు. అలా తీసుకువెళ్ళిపోయినారు. అమాంతంగా స్నానం చేసి పెట్టి వచ్చాడు. గురువుగారు చెప్పిన విద్య అన్నాడు. ఏమన్నారా? ఒరే నీ విద్య చెబుతా కానీ ఆ పుల్లయ్యని గురించి ఏం విన్నావురా అన్నారు. ఏం విన్నావురా అన్నారు. అయ్యా చాలా మంచివాడు అని అందరూ చెప్పారండి అన్నాడు. ఓహో వాడు కనుక నిజంగా సంపూర్ణంగా స్వర్గలోకానికి వెళ్ళాడు అన్నాడు. అంతే. అదేమిటి గురుగారు విద్య చెబుతానన్నారు అన్నారు. ఏం లేదురా, విద్య కాదు ఏమీ లేదు. మానవుడు చేసినటువంటి కర్మ ఏమిటో, మానవుని యొక్క జీవిత పరమావధి ఏమిటో అది ఎలా ఉంటుందో తెలియాలి అంటే చచ్చిపోయిన ఉత్తరక్షంలో తెలుస్తుంది. ప్రజలే నిర్ణయిస్తారు ఇక్కడ. ఇంతవరకు వాడి డబ్బు మీదో వాడి బ్రతుకు మీదో వాడితో సంబంధం ఉండో ఇవన్నీ ఆధారములు ఉన్నాయి కనుక వీడు మాత్రం ఏమీ అనలేక పైకి ఇలా వంకదండాలు పెడుతూ నమస్కారం అండి అంటూ ఉంటాడు దారిలో. అలా దాడి ఒక్క అడుగు ముందుకైగానే వీడు అసన్నాసి ఎందుకు దుఃఖాలు దండాలు పెడతాడు అంటూ ఉంటాడు. వెనకాతలో చూసావా? ఇంతేనా ప్రవృత్తి? ఆ నిజం ఎప్పుడు తెలుస్తుంది? ఇక వాడితో పని లేదు, వాడు చచ్చిపోయినాడుగా అమ్మయ్య ఇక మళ్ళీ వాడు అడగడం అనేటువంటి ధైర్యం వీడికి రాగానే అప్పుడు చెప్తాడు నిజమేమిటో. ఇక్కడే చెప్పిస్తారు నిజం. ఇక్కడే ఉంది లోకం, అక్కడెక్కడో ఉంది ఆ లోకం. ఆ యమలోకానికి వెళ్ళి అక్కడ తీర్పు. ఎంతమంది వెళ్తారు యమలోకానికి?
ఏమంటే యమలోకం ఇంతమంది పెడితే కూర్చుంటే అంత పెద్దదా? ఏమన్నా ఎన్ని కోట్ల మంది ఈ లోకా నుంచి పెడుతుంటే వీళ్ళంతా వీళ్ళు కూర్చుంటారా? అక్కడ ఏమీ లేదురా. ఆ విద్య ఎప్పుడు సారాంశం ఏంటంటే దాని యొక్క సారాంశం ఎప్పుడో కూడా కేవలం ఉత్తర క్షణంలో ఇక్కడే తెలిసిపోతుంది. ఆ ధర్మం ఏదో ఇక్కడే నిర్ణయించేస్తారంతే. ఆ చచ్చిపోగానే గప్పని చెప్పుకుంటారంతే. ఉత్తర క్షణంలో ఆ గాలి పోయిందనగానే చెప్పుకుంటారు. నిజమో అబద్ధమో వీడి జీవితం ఎటువంటిదో చెప్పేస్తారు. ఇక్కడ కనుక చెప్పిన దాన్ని బట్టే తీర్పు. ఇదేరా ఇక్కడే ఉంది తీర్పు. ఈ తీర్పును బట్టి మంచివాడని చెప్తున్నారు కదా, నువ్వు పుల్లయ్య మంచివాడని అనుకుంటున్నారు కదా. ఆ మంచివాడే కనుక నిజంగా అయితే నిజంగా వాళ్ళు చెప్పిందంతా కరెక్టే. అబద్ధం మాత్రం అప్పుడు ఆడడం, పోయిన తర్వాత మాత్రం అబద్ధం ఆడడం. బతికుండగానే అబద్ధాలు ఆడతాడు తప్ప ఇక పోయిన తర్వాత ఇంకా అబద్ధం ఎందుకంటే ఈ యథార్థం చెప్పేస్తాడు. ఆ యథార్థమే చెప్తాడు కనుక ఆయన మాత్రం స్వర్గలోకానికే వెళ్ళాడు. దౌర్భాగ్యుడే కనుక అయితే నరకానికే పెడతాడు. అంతేగాని ఇక్కడ మాత్రం నిర్ణయం ఇక్కడే అయిపోతుందిరా, ఇంతకన్నా ఈ విద్య కొత్తగా చెప్పక్కర్లేదురా అన్నాడు. సరే, ఇక్కడ కూడా రామచంద్రమూర్తి జమదగ్ని మహర్షి గారితో అలా మాట్లాడుతూ స్వామి సమస్తమైనటువంటి దేవతలను కూడా అక్కడ ధర్మం చెప్పారు. ప్రతివాడు కూడా ఏది తింటాడో అదే భగవంతుడికి కూడా నివేదన చేయాలి ధర్మశాస్త్రం. అంతేగాని భగవంతుడికి నివేదన అంటే కొత్తగా వేరే చేయనక్కర్లేదు అన్నాడు. అంటే ఇక్కడ పరమార్థం ఏమిటంటే మానవుడు ఏది తింటాడో తనకు ఎంతవరకు శక్తి ఉన్నదో ఆ శక్తి ఉన్నదాన్నే భగవంతుడికి కూడా నివేదన చేయాలి. పరమాత్మకి నివేదన చేస్తే అది ప్రసాదం అవుతుంది. అలాగే నివేదన అంటూ చేస్తే అంటే వారికి నివేదించుకుంటే అయ్యా నివేదించుకుని తింటున్నాను అని చెప్పుకుంటే వారికి చెప్పుకుని తిన్నట్టు నువ్వు పరమార్థం. నువ్వు ఇచ్చావు గనక స్వామి తింటున్నాను ఇవాళ అని అందుకోసమని పుట్టింది కదా నైవేద్యం. ప్రతివాడికి కూడా నైవేద్యం పెట్టడం ఎందుకు పెడతాడు? నైవేద్యం భగవంతుడు తింటాడా? భగవంతుడు తింటే వీడు పెడతాడా? సమస్తమైన లోకములు తినేస్తాడు ప్రభో ఉత్తర క్షణంలో పరమాత్మ. అటువంటి వారు మహానుభావులకి కేవలం వీడి నైవేద్యం పెడతాడా? ఎందుకు పెడతాడు? అయ్యా పరమాత్మ ఇవన్నీ కూడా నన్ను తినమని ఇచ్చావు స్వామి, ఇవాళ వీటితోనే నా జీవితం పుట్టబోసుకుంటాను, బతుకుతాను స్వామి అని చెప్పడం కోసమని ఇవన్నీ కూడా నిర్ణయించుకుంటాడు. ఈ నిర్ణయించుకున్నవి పరమాత్మకు చెప్పడమే తప్ప తినడం వీడే. అందుకనే పరమాత్మ తినరుగా ఇలా చేస్తాడు, వీడేనేస్తాడు. అది ఎప్పుడూ కూడా మానవుడు ఏది తింటాడో ఎంతవరకు వాడికి సాధ్యమైందో ఈ సాధ్యమైన దాన్ని అంతవరకే జాగ్రత్తగా నడిపించుకోవాలి, అలాగే జీవించాలి అని పరమార్థాన్ని మహానుభావుడు జ్ఞాపకం చేశారు. అయ్యా స్వామి ఇది కూడా అబద్ధం కాదు కదా, ఇలాగే చెప్తున్నారు కదా అంటే దేవతలకైనా సరే భగవంతుడికైనా సరే ఎవరికైనా సరే ప్రతివాడు ఏ పదార్థం తింటాడో ఆ పదార్థం మాత్రమే తప్పక నివేదించవలసిందే. అంటే నైవేద్యం పెడితేనే ఇది కేవలం పవిత్రం అవుతుంది. నైవేద్యం లేకుండా వీడే కనుక తినేస్తే అది పవిత్రం కాదు, ధర్మశాస్త్రం ఒప్పదు. ఆ కారణం చేత పెద్దలుగా ఉన్నటువంటి మహానుభావులే తల్లిదండ్రులే వారే అనుగ్రహించి ఈ రాజ్యం అనే దాన్ని ఇచ్చారు. అతనికి నాకు మాత్రం అరణ్యవాసం చేయమన్నారు కనుక పెద్దలు ఏ కోరికతో ఇస్తారో వారి అనుగ్రహం ఏమిటో వారి వాంఛ ఏమిటో కరెక్ట్గా తెలుసు కనుక వారిని మాత్రం మనం సంపూర్ణంగా తృప్తిపరచడమే ఈ జీవితంలో పరమావధి. అలా కాకుండా స్వామి ఇహంలో మాత్రమే కేవలం సుఖం కావాలని, ఇహంలో కావలసినటువంటి ప్రేమ కోసమని, ఇహంలో కావలసిన పేరు కోసమని మాత్రమే కనుక ప్రాకులాటపడితే అది అసత్యం స్వామి అన్నాడంతే. జమదగ్ని మహర్షి గారు ఆ మాట చెప్పగానే ఏమయ్యో చాలా దూరం వెళ్ళిందయ్యా నీ యొక్క ప్రతిష్ట, నీ యొక్క కీర్తి, అలాగే నీ యొక్క విద్య, నీ యొక్క ధర్మశాస్త్రం సారాంశం చాలా దూరం వెళ్ళిందయ్యా అన్నారు. అయ్యా స్వామి చాలా ఇంత విశేషమైనటువంటి కారణాలు ఉన్నాయి అని చెప్పి అన్నాడు. వెంటనే భరతుడు అన్నాడు వెంటనే స్వామి అన్నయ్య చాలా పరమార్థమైనటువంటి మహానుభావుడివి, ఇదం భుంక్ష్వ మహారాజా అని చెప్పి కేవలం ఆ పిండ ప్రదానం చేసినప్పుడు ఇదే తింటున్నాను గనక దేవతలకు ఇచ్చావా, ఇదే తింటున్నాను గనక నాన్న అని ధర్మశాస్త్రం చెప్పావే, కేవలం అది యథార్థం అన్నయ్య, అటువంటి పరమార్థములు చెప్పిన వాడే నువ్వు ఒక్కడివి అన్నయ్య అన్నారు. రే అటువంటి పరమార్థం నేను చెప్పానంటున్నావు, నీకు మాత్రం జడలు నారచీరలు ఈ వస్త్రాలు కట్టుకొచ్చావేరా, ప్రభువుగా ఉండవలసిన వాడివి నువ్వు ఏ బట్టలతో ఉండాలిరా, దానికి విరుద్ధంగా లేవురా మరి నువ్వు విరుద్ధంగా లేవా, కేవలం ఆ వేషం అప్పుడే తగిలించేసాడు మార్చేసావా, అప్పుడే మార్చుకొచ్చేసావా, ఇదేం కేవలం వేషాలా, కాస్త మారుతూ ఉండడం మళ్ళీ కాసేపు తగిలించుకుంటూ ఉండడం, ఇవి కేవలం వేషమా కాదురా, వేషంగా ఉండకూడదు, తాను తగిలించుకున్నది ఏదో యథార్థంగా ఉండవలే, దాన్ని బట్టే తన యొక్క ప్రవృత్తి కూడా ప్రవర్తన కూడా ఉండవలే, ప్రవర్తన కూడా అలా ఉండాలి. అంతేగాని కేవలం వేషం మాత్రమే తగిలించుకుని ప్రవర్తన మాత్రం మరొక రకంగా ఉంటే అది మాత్రం శాస్త్రం ఎప్పుడూ కూడా ధర్మం అంగీకరించదు కనుక వాడు మాత్రం ఏ లోకానికి వెళ్ళినా ఏ విషయంలోకి వెళ్ళినా ఎందుకు పనికిరాడు.
సత్యే ధర్మే ప్రతిష్ఠిత. సత్యమునకు ధర్మమునకే కట్టుబడింది ఈ జీవితం అంతా కూడా. అలాగే ఈ ప్రపంచమే దానికి కట్టుబడిందిరా. ధర్మం ఉంటేనే అక్కడ జయం కలుగుతుంది, ధర్మం లేకపోతే మాత్రం జయం కలగదు. రామచంద్రమూర్తి అదే అంటారు. ఎక్కడ యుద్ధకాండలో మొట్టమొదటి రోజున హనుమన్ అడిగారు, మహాప్రభు ఏమయ్యా ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నారు. ముందు ద్వారాలు ఉన్నాయన్నారు, ఏదో చెప్పారు. అనంతరం మంది ఏమిటయ్యా ఆ ఊళ్ళో విశేషాలు ఏమిటి లంకలో అన్నారు. అయ్యా ధర్మజ్ఞులంటూ అంటే రామచంద్రమూర్తి అడిగారు, ధర్మజ్ఞులంటూ ప్రభువు కానీ ప్రజలు కానీ ఉన్నారా అని అడిగాడు ఆయన. ఎందుకండి ఆ ప్రశ్న అన్నాడు సుగ్రీవుడు. నీకేం తెలుసు, ఈ మధ్య రాజు అయినావు, అంత మాత్రం చేత నీకు తెలుస్తుంది ఆ ధర్మశాస్త్రం. ప్రజలు కానీ ప్రభువు కానీ అంటే ప్రజలు ప్రభువు కూడా గనక అందరూ కూడా కలిసి ధర్మజ్ఞులే కనుక అయితే ఆ దేశాన్ని ఎప్పుడూ జయించలేమన్నాడు. ఆ దేశం ఎప్పుడూ కూడా జయించలేము దాన్ని, అందుకని మనం వెనక్కి వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఇక వెంటనే స్వామి హనుమ అందుకున్నారు. ఆయన అన్నాడు, అయ్యా ఒక్క ప్రభువే ధర్మస్వరూపుడు తప్ప ప్రజలు మాత్రం కాదన్నాడు. అయితే వెళ్ళొచ్చు అన్నాడు ఈయన. అంటే ప్రభువే ధర్మస్వరూపుడు అంటే రావణాసుడు ఒక్కడే, ప్రజలు మాత్రం కారు, ధర్మశాస్త్రం చెప్పేశాడు ఆయన. అయితే తప్పకుండా మనం ముందుకు వెళ్ళవచ్చు అన్నాడు మహానుభావుడు. ఆ నిర్ణయం తీసుకున్నాడే, ఆ నిర్ణయంలో ఆ గొప్పతనం ఉంది. ఆ కారణం చేత ఎప్పుడూ కూడా ధర్మస్వరూపులు అంటే వాళ్ళు వీళ్ళు కూడా ధర్మస్వరూపులే కనుకైతే ఆ దేశాన్ని ఎప్పుడూ కూడా జయించేవారు లేరు. ఎక్కడైనా అక్కడ కూడా దౌర్భాగ్యమైన దుర్వృత్తి ప్రవృత్తి ఉంటేనే మనం కూడా జయించగలుగుతాం. ఆ అనంతరమందున అప్పుడు అన్నాడు మహానుభావుడు, వశిష్ఠ మహర్షి గారు అందుకున్నారు. వశిష్ఠ మహర్షి గారు, ఏమయ్యా రామచంద్ర, జమదగ్ని మహర్షి గారు చెప్పిందంతా యథార్థం 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 కాదు అని కొట్టేస్తున్నావే, చాలా గొప్పవాడువేనా భయ, మరి నీ సమస్త విద్యలు నా దగ్గర నేర్చుకున్నావు. ఈ కుటుంబానికే నేను గురువుగా ఉన్నాను కదా, ఎప్పటి నుంచో ఈ కుటుంబాన్ని ఆశ్రయించి ఉన్నాను కదా, అటువంటిప్పుడు మరి నేను చెప్పిన పని కూడా నువ్వు ఆచరించాలి కదా అన్నారు. చిత్తం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ, మిమ్మల్ని 3వ సీట్లో పెట్టారు. ఆ కారణం చేత వారిద్దరూ చెప్పిన దాన్నే గౌరవిస్తాను, మీరు కూడా ఏం చెబుతారో వింటానన్నాడు. మీరు చెప్పిన దాన్ని వింటాను, విని అవకాశం తప్పకుండా దానిలో అవకాశం ఉన్నా ధర్మం ఉన్నా ఆచరిస్తాను, లేకపోతే మాత్రం మీ మాట తోసేశారని మీరు అనుకోవద్దన్నాడు ముందుగానే. ఎందుకంటే మీరు 3వ సీట్లో వాళ్ళు, ముందు వాళ్ళు తల్లి తండ్రి, ఆ తల్లి తండ్రి ఎప్పుడో చెప్పేశారు మాకు. ఆ ఆర్డర్ ప్రకారంగా మేము దీన్ని వారు చెప్పిన దాన్ని ఆచరిస్తూనే ఉన్నాం కనుక ప్రత్యేకించి ఇవాళ ఆచరించాలి అక్కర్లేదు అనేటువంటి నిర్ణయం మీది కాదు. ఆ కారణం మీరు కూడా ధర్మం ఏమిటో చెబితే తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఆయన చాలా ధర్మాల గురించి మాట్లాడుతున్నావే, ఆయన ఏదో చెప్పిందంతా నాస్తిక్యత ఆస్తిక్యత లేదు దానిలో, అన్ని జామదగ్ని మహర్షి గారు చెప్పిందంతా కొట్టేశావే, ఇక్కడ ఓ ధర్మం నేను చెబుతాను వింటావా అన్నాడు ఆయన. అయ్యా చెప్పండి స్వామి, తప్పకుండా వింటానన్నాడు. ఇంతవరకు నీ కుటుంబంలో అందరూ ప్రభువులుగా పరిపాలించిన వారు రాజులు పెద్ద కొడుకులే. ఈ పెద్ద కొడుకులే ప్రభువుగా రాజ్య పరిపాలన చేశారు కనుక నువ్వు పెద్ద కొడుకు కనుక నీకే అధికారం ఉంది, నీకే అధికారం ఉంది. మరి ఇంతకాలం మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి దానిని కాదనే అధికారం నీకెవరిచ్చారో చెప్పాలి. కాదనే అధికారం నీకెవరిచ్చారు? కుటుంబాచారం మాకుంటూ ఆచారం అంటుంటారే, మా ఇంట్లో ఆచారం అంతేనంటే దానికి మాట్లాడే పని లేదు. ఇక మా ఇంట్లో ఆచారం అంతేనండి అంటూ ఉంటారు కొంతమంది వివాహ సందర్భంలో. అంటే మీ ఇంట్లో ఆచారం ఏదుందో ఆచారం మాత్రం కాదనే అధికారం ఎవరికీ లేదు. అలాగే మీ ఇంట్లో ఆచారం ఎవరికి? పెద్ద కొడుకే ఎప్పుడు కూడా పట్టాభిషిక్తుడు కావడం, వాడికే పట్టాభిషేకం చేయడం, అది ఆచారం. ఆ ఆచారమును కాదనే అధికారం నీకెవరిచ్చారో చెప్పాలి. ఇక మీ కుటుంబం సంగతి చెప్పనా అన్నాడు మహానుభావుడు. వాల్మీకి మహర్షి వీరి కుటుంబ సంగతి మొత్తం చెప్పేశాడు ఇవాళ. ధర్మశాస్త్రం అది కొంచెం చాలా ధర్మశాస్త్రం బాగుందిరా అని బుద్ధి పుట్టి రాసుకొచ్చాను, ఈ పూటే రాశానండి. ధర్మశాస్త్రంలో ఎక్కడి నుంచి చెప్పాడు మహాప్రభు, వీళ్ళ కుటుంబం అంటే ఈనాటిదా, ఏనాటి నుంచి ఉందో ఆ కుటుంబం యొక్క ప్రతిపత్తి ఏమిటో, ధర్మశాస్త్రం ఏమిటో మహానుభావుడు చాలా చెప్పాడు. వశిష్ఠుడు మరి ఏనాటి వాడో, ఎప్పటి నుంచి ఎరుగున్నాడో వీళ్ళ కుటుంబ విషయం అంతా కూడా మొత్తం చెప్పుకొచ్చాడు. అయితే 3 తరాల నుంచే మాత్రమే మీ ఇంట్లో పురోహితుడిగా ఉన్నానన్నాడు. పురోహితుడిగా మాత్రం 3 తరాల నుంచే ఉన్నాను, అంచేత నీవు పుడతావని నాకు అప్పుడే తెలుసు రామచంద్ర. నా చేత్తో నీకు కిరీటం పెట్టి పట్టాభిషేకం చేయవలని కోరిక, అది నా చేత్తో పెట్టి శాశ్వతంగా పట్టాభిషేకం చేస్తే నీకు శాశ్వతంగా ఉండేవాడివి నువ్వు. ఆ కారణం చేత మరి ఇప్పుడేమిటి రేపేడు మళ్ళీ కొత్తగా ప్రభు లేడయ్యా, రాముడు తర్వాత మరి ఎవడికి లేదు. రామే రాజ్యం ప్రసాదది, అందుకనే రామచంద్రమూర్తి రాజ్యం చేస్తూనే ఉన్నాడు. మనకు కూడా రామచంద్రమూర్తి రాజ్యం చేస్తూనే ఉన్నాడు. వీళ్ళంతా కింద వాళ్ళు, ఈ తర్వాత వాళ్ళే రాజులు వస్తున్నారు, మారుతున్నారు, పోతున్నారు తప్ప రామరాజ్యం రాముడే రాజ్యం చేస్తున్నాడు ఈ దేశాన్ని. రామచంద్రమూర్తి రాజ్యం చేస్తారని భరతుడే ఒప్పుకున్నాడు మహాప్రభు.
భరతుడు చెప్పాడయ్యా, సప్త సముద్ర పర్యంతము కూడా ఉన్నటువంటి దుస్థాల పర్యంతమైనటువంటి భూమండలం అంతా కూడా నీవే పరిపాలించాలన్నయ్యా, శాశ్వతంగా నువ్వే పరిపాలించమని మహానుభావుడు అక్కడే పాదుకలనిచ్చుకుని ఒప్పుకున్నాడు పరమాత్మ. ఆ కారణం చేత శాశ్వతంగా పరిపాలించేవాడు భూమండలం ఉన్నంత వరకు రామచంద్రమూర్తే. అంతేగాని మరొక ప్రభు కాదు. వీళ్ళ పెద్ద ప్రభువులా వాళ్ళ కింద అలా చేస్తున్నారు కానీ వీరంతా. ఆ కారణం చేత ఏ కాలం నుంచి ఎప్పటి నుంచి దీన్ని పాపం మహానుభావుడు నేర్చుకున్నాడో తెలుసుకోగలిగాడో వశిష్ఠ మహర్షి గారు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి. ఎప్పటి నుంచి చెప్పుకొచ్చాడండి, ఎన్ని తరముల నుంచి చెప్పుకొచ్చాడు. ఆ కారణం చేత ఆనాటి నుంచి కూడా చెప్పాడే మహానుభావుడు. చెప్పిన ఒకసారి మనం జ్ఞాపకం పెట్టుకోలేరు రా, దీన్ని ఒకసారి రాసుకుందాం అని వెంటనే రాసుకుని వచ్చాను మహాప్రభు. లోకం యొక్క ఉత్పత్తిని గురించి చెప్తున్నాడు మహాప్రభు. తొలుత ప్రపంచం జలమయమైనది. అసలు వేరే ప్రపంచమే లేకుండా మొత్తం అంతా నీళ్లే కనిపించేవిటండి. మొట్టమొదటిలో జలమేటిది. అందుకనే ఇప్పటికీ కూడా భూభాగం కన్నా జలభాగం ఎక్కువ. మీరు లెక్క వేస్తే పరిగణించేటువంటి భూమి కన్నా నీళ్లు ఉన్నది ఎక్కువ, జలభాగమే ఎక్కువ. అటువంటి జలభాగమే పూర్తిగా ఉండేటప్పుడు దానిపై భూమి ఉండెను. అంటే కేవలం నీళ్ల మీద మాత్రమే, కొంతవరకే, కొన్ని చోట్ల మాత్రమే. అలా భూమి ఎప్పుడూ కూడా అలా కదులుతూ ఊగుతూ ఉంటుంది. శబ్దము కదలకుండా అలా ఎప్పుడూ కూడా కదిలితే భూకంపం వస్తుంది. అలా కదలకుండా శాశ్వతంగా పాపం మోసేవాళ్ళు 7 ఉన్నారు. సరే, వాళ్ళ లిస్టు ఉన్నాడు చెప్పా కదా, ఇప్పుడు వద్దులండి మళ్ళీ. వాళ్ళు మాత్రమే మోస్తున్నారు దీన్ని. 7 మోస్తున్నారు పతివ్రతలతో సహా. వాళ్ళదో స్తంభం, ఇంకో మిగతా 7 సాక్ష్యం. ఇదంతా కూడా 7 సాక్షులు. వ్యవహారం చెప్పాడు మహానుభావుడు. దీనికి ఎంతంటే, అయ్యా బలానవాడు ఎవడైనా బలాన పని చేస్తున్నారా అంటే, దీనికి సప్తయితే చరజీవిన, ఈ చిరకాల జీవులుగా 7 సాక్ష్యం చెబుతున్నారు కదండి. 7 సాక్ష్యం ఉండగా నేనేం చెబుతాను కొత్తగా అన్నాడు వీడు. ఆ కారణం చేత ఈ భూమిని మోసేవాళ్లే 7 ఉన్నారు. ఆ 7 యొక్క అనుగ్రహం చేతనే భూమి కదలకుండా అలా ఉంది నిలబడి. అనంతరమందున భూమి ఉండెను. దీనిపై దేవతలు బ్రహ్మ మొట్టమొదటిగా జన్మించిన వారు. దేవతలు బ్రహ్మ ప్రారంభించారు. తదుపరి వరాహవతారమెత్తి భూమిని ఉద్ధరించెను. అప్పుడు బ్రహ్మ తన తనయులకు మారీచాదులతో ప్రపంచమును సృష్టించారు. అంటే వారికి మొట్టమొదటి వాడు మరీచి. ఆ మరీచి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. మరీచికి ఇంకొక తమ్ముడున్నాడు. ఈ ఇద్దరి వల్లనే సృష్టి ప్రారంభమైంది. ఇద్దరి వల్ల ప్రారంభమై దానివల్లనే మరీచి కుమారుడు కాశ్యపుడు, కాశ్యపుని కుమారుడు సూర్యభగవానుడు, కశ్యపుని కొడుకే సూర్యుడు. ఆ కారణం చేత సూర్యభగవానుని యొక్క వంశం అని చెప్పడానికి అదిట మొదలు అది మహాప్రభు. సూర్యుడు పుట్టాను, అతనికి మనువు పుట్టాను. అక్కడి నుంచి ఈ మనువు అనేవాడు మాత్రమే. అంటే మనువు అంటే మనస్సు, పరమార్థానికి వస్తే మనస్సు. ఈ మనువే కట్టాడు అయోధ్యని. అయోధ్యని కట్టినవాడే మనువు. అంటే మనస్సు చేతే నిర్మించుకున్నాం ఈ దేహాన్ని. దీన్ని అయోధ్యగా పరిగణిస్తున్నారు. అతనికి మనువు పుట్టాను, మనువుకి ఇక్ష్వాకుడు పుట్టాను. ఇతను అయోధ్యకు మొదటి రాజు. ఆయనకు వచ్చేప్పటికి కోట కూడా కట్టాడు. ఇక్ష్వాకునికి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షుడికి బాణుడు, ఆ బాణుడికి అనరణ్యుడు పుట్టాను. అతని రాజ్యం చాలా బాగా ఉన్నది. ఆ రాజ్యమునకు అతనికి పృథువు పుట్టాను. అతనికి త్రిశంకు పుట్టాను. త్రిశంకుకి కేవలం ఆయనే శరీరంతో కూడా స్వర్గలోకమునికి వెళ్ళాడు కనుక త్రిశంకుతో సమాప్తం అయిపోయింది. ఆ త్రిశంకుకి దుందుమారుడు అనేటువంటి ఒక కొడుకు కలిగాడు. ఆ దుందుమారుడికి యౌవనాశ్వుడు, అతనికి సుసంధి అనేవాడు కుమారుడు పుట్టాడు. సుసంధికి ధ్రువసంధి అనేవాడు పుట్టాడు. ధ్రువసంధికి ప్రసేనజిత్తు అనేవాడు ఉన్నారు కుమారుడు. ఆ ప్రసేనజిత్తుకి ఆ ప్రసేనజిత్తు అనేవాడికి ధ్రువసంధి అనే కుమారుడు ఒకడు. ఆ ధ్రువసంధికి పుట్టినవాడు భరతుడు. ఆ భరతునికి పుట్టినవాడు మహాభుజుడు. ఆ మహాభుజుడికి పుట్టినవాడు అసితుడు. వీరు జన్మించి అప్పటి నుంచి కూడా సూర్యవంశంగానే పెట్టుకుని ఆధారంగా ఆ సూర్యుడినే చెప్పుకుంటూ అలా బ్రతుకుతున్నారు. ఇతను రాజ్యమును వదిలి హిమాలయముల మీద కూర్చుండి ఇద్దరు భార్యలతో కాలక్షేపం చేస్తున్నాడు. అందులో ఒక ఆవిడ గర్భవతి ఉండగా ఆయన రెండవ భార్య
ఆ మొదటి ఆవిడికి గర్భవతిగా ఉన్నటువంటి ఆవిడికి విషం పెట్టింది. పూజ్యుడు చవనుడు అనే మహర్షి అక్కడ ఉన్నారు హిమాలయం మీద. ఆ చవన మహర్షిని ఆశ్రయించి ఈ విషం తిన్న ఆవిడ వెళ్ళి మహాప్రభు అని రక్షించమని ప్రార్థించారు. అప్పుడు ఆ మహానుభావుడు నీకు పుత్రుడు కావాలని కోరాను, అలాగేనని వరమిచ్చాను. ఆవిడకు పుట్టినవాడే సగరుడు. ఈ విషం తాగినటువంటి భార్యకు పుట్టినవాడే సగరుడు. అంటే కంఠం గర్వకంఠుడు కనుక ఈ కంఠం మీద మాత్రమే ఆ విషం తాగినటువంటి విషం మచ్చలు కనిపిస్తాయి. అందువల్ల సగరుడు అయినాడు. దీనిలో నామకరణం చేయడంలో ధర్మాలున్నాయి. ఎందుకని సాక్షాత్తుగా ఆ ధర్మమునే చూపించేటువంటిది పేరు ఒకటి, అనంతరమందు నలుగురు చెప్పుకునే పేరు ఇంకోటి. అందుకనే ఇప్పటికీ కూడా జ్యోతిషంలో చివరకు వచ్చేటప్పటికి నక్షత్రనామం వేరు, అలాగే వ్యావహారిక నామం అంటే నలుగురు పిలిచేటువంటి పేరు వేరు, వీడికి నక్షత్రనామం వేరు. వీడికి నక్షత్రనామం ఏమిటో ధర్మశాస్త్రం ఏమిటో ఆ గ్రహములకు ఉన్నటువంటి స్థితిని బట్టి జాతకం రాసేటప్పుడు అవన్నీ కూడా రాస్తారు మహాప్రభు. మాసనామం, నక్షత్రనామం, వ్యావహారిక నామం. మాసనామం అంటే ఈ మాసంలో పుట్టిన వాడికి ఈ పేరు పెట్టాలి అని ఒక నిర్ణయం ఉంది. ఆ పేరు అలా నిర్ణయిస్తారు, మాసనామం అది. ఇక నక్షత్రనామం కృతికలో పెట్టాడు, వాయుశంలో పెట్టాడు అంటే వాడికి నక్షత్రనామం పెడతారు. ఇక వ్యావహారిక నామం అంటే నలుగురు వినేట్టుగా బయటి బాహ్య ప్రపంచంలో ఉండే వీడి పేరు మూడో రకమైంది మహాప్రభుది. ఆ కారణం చేత సగర చక్రవర్తికి కూడా అది ఇతమైనటువంటి పేర్లు ఏవైనా వచ్చినప్పటికీ సగర చక్రవర్తి అంటే గరళంతో ఉన్నవాడు గనక సగరుడు. విషం తాగితే పుట్టినవాడు పాపం ఇప్పటికీ కూడా శివన మహర్షి యొక్క ఆశీర్వదన ప్రభావం చేత పుట్టాడు గాను, లేకపోతే ఎప్పుడో వీడి విషంలో మరణించేవాడు, కడుపులోనే మరణించేవాడు. ఆ కారణం చేత అప్పుడు పుట్టినవాడు సగర చక్రవర్తి. ఆవిడకు సగరుడు జన్మించను. అతని కుమారుడే అసమంజుడు, అతని కుమారుడు అంశమంతుడు, వాని కుమారుడు దిలీపుడు, దిలీపుని యొక్క కుమారుడు భగీరథుడు, అతని కుమారుడు కకుస్థుడు. అందుచేత కకుస్థునికి ప్రసిద్ధి పొందిన కకుస్థులని ప్రసిద్ధి పొందిన కాకుస్థులని వీరికి కూడా పేరు వచ్చింది అప్పటి నుంచి. కాకుస్థులంటే మరి ఎందుకు అయినారు వీళ్ళంతా? ఈ కాకుస్థులనే పేరు కకుస్థురాతికి నుంచి బయలుదేరింది. అతని కుమారుడు రఘువు మహారాజు. అనంతరం ముందు ఆయన కుమారుడు శంఖనుడు. ఈ శంఖనుడికి వశిష్ఠ మహర్షి శాపముతో కల్మాషపాదున చేయటువంటి వారిని సంహరించబడిన. ఈ శంఖుడికి కుమారుడు సుదర్శనుడు, అతని కుమారుడు అగ్నివర్యుడు, అగ్నివర్యుని కుమారుడు శీఘ్రుడు, శీఘ్రగుని కుమారుడు కేవలం, అతని కుమారుడు ప్రశుత్రుడు, ఈ ప్రశుత్రుని కుమారుడు అంబరీషుడు, అంబరీషుని కుమారుడు నహుషుడు, నహుషుని కుమారుడు నాభాగుడు, అతని కుమారుడు అజుడు, అజుని కుమారుడు ధృధుడు, ధృధుడి కుమారుడు నువ్వు అన్నాడు. ఎన్ని పేరు చెప్పాడు చూశారా మహాప్రభు. మొత్తం ఈ వర్గం అంతా కూడా జాగ్రత్త పెట్టి ఆనాటి నుంచి కూడా నాయన రామచంద్ర కేవలం మీ ఇంట్లో పెద్దవాడే రాజ్యం చేశాడు తప్ప ఇతరులు రాజ్యం చేసే అవకాశం లేదయ్యా. అటువంటి అవతారం మీ ఇంట్లో ఉన్నటువంటి ఆచారమును పోగొట్టేటువంటి ధర్మం నీకెవరైనా ఇచ్చారా? నీకెప్పుడైనా ఇచ్చారయ్యా? మరి కేవలం నీ ధర్మమే కదా, నీ ధర్మం నువ్వు ఆచరించవలసిందే కదా. మీ కుటుంబంలో ఉన్న ధర్మం ఏది? నీకు ఎప్పటి నుంచి చెప్పాను? సూర్య భగవానుడు తండ్రికి ఇంకా పై నుంచి కూడా చెప్పుకొచ్చాడు. ఆ మహానుభావుడు మొత్తం 24 28 ఉన్నాయండి ఈ తరములు. ఇన్ని తరములు చెప్పాడే, ఇన్ని తరముల నుంచి కూడా ఆనాటి నుంచి కూడా కేవలం వారింటో పెద్దవాడే ఆ రాజ్యం చేసేవాడే. ఇది మాత్రం కాదు నీ అధికారం, నీకెక్కడుందన్నారు. అప్పుడు రామచంద్రమూర్తి చెప్పాడు ధర్మశాస్త్రం, అయ్యా మీరు చెప్పినటువంటి ఈ వర్గత్రయం అంతా బాగానే ఉంది, చాలా సంతోషం మహాప్రభో. ఈ వర్గత్రయం మాకే తెలియదు, కేవలం తాత వరకే తెలిసేటప్పటికే కష్టమైపోతుంది. తాత తండ్రి తన వీడొచ్చేప్పటికే అర్థం కష్టమైపోతుంది మహాప్రభో. ఎవడు చెప్తాడండి ఇవి? 24 తరములు పైగా వెనకాలంటే మాటలా. ఎక్కడికి వెళ్ళాడు సూర్యభగవానుడు తండ్రి? ఎవడో సూర్యభగవానుడినే చూడలేక మనం ఎడుతుంటే వాడి తండ్రి ఇంకా వాడి తండ్రిని కూడా చెప్పుకొచ్చాడు మహాప్రభు. ఏమి ఆశ్చర్య మహర్షి, అటువంటి గొప్ప విషయాన్ని చెప్పారు కనుక చాలా సంతోషం. మా కుటుంబ విషయాన్నే చెప్పారు మహాప్రభు. మా కుటుంబమైనా మా కుటుంబంలో విషయం కూడా మాకు లేదు ఇంతవరకు కూడా. ఆ కాలం చేత మహాప్రభు చాలా సంతోషం. కానీ ఒక ధర్మశాస్త్రం ఏమిటంటే ఆ ధర్మం, మా కుటుంబంలో తండ్రిని వాడి యొక్క ఆజ్ఞను ఎవరైనా ధిక్కరించిన వారు ఉన్నారా అని చెప్పండి. తండ్రి ఆజ్ఞను ధిక్కరించిన వారు ఎవరైనా, వాడి కొడుకు రాజైనాడని కాదంటలా, తండ్రి ఆజ్ఞను ధిక్కరించిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడో లేడయా. తండ్రి ఆజ్ఞను ధిక్కరిస్తే వీళ్ళకంత కీర్తి ఎందుకు వస్తుందన్నాడు ఆయన. తండ్రి ఆజ్ఞను ధిక్కరిస్తే కీర్తి ఎలా వస్తుంది? ఏమండి తండ్రి గారినే నీవు చెప్పలేవయా చెప్పంటే ఇక తండ్రి గారి కొడుకుకి ఎవరు ఏమొస్తుందండి? ఆ కాలం చేత ఎవరూ కూడా కాదన్న.
సరే మహాప్రభు ఇప్పుడు చెప్పనా మరి మా తండ్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నేను నడుస్తున్నాను కదా, మా తండ్రి గారి కోరిక ప్రకారమే, తండ్రి గారే నన్ను అరణ్యానికి వెళ్ళరా అని చెప్పారు, ఆ ప్రకారమే నేను సిద్ధంగా ఉన్నాను కదా, ఆ కారణం చేతనే వచ్చాను కదా మహాప్రభు. ఇప్పుడు మాత్రం మరి నాకు మాత్రం ఏదో రాజ్యమే వస్తుంది, రాజ్యం పూర్వీకులంతా అలా చేశారు కనుక, పూర్వీకులంతా రాజ్య పరిపాలన చేశారు కనుక ఆ రాజ్యం నీకే వస్తుంది అని మీరు చెప్పినంత మాత్రం చేత సరిపోతుందా మహాప్రభు? ఏమైనా సరే నేను మాత్రం ఇది మాత్రం ఎప్పుడో కూడా మానను, తండ్రి గారి యొక్క కోరికనే తీరుస్తాను తప్ప నేను మాత్రం మానను అన్నాడంతే. ఎంతమంది చెప్పినా చివరుడు చెప్పాడు, శవరుడు చెప్పాడు, మహానుడు వీళ్ళంతా కూడా మహర్షులంతా మాట్లాడుతున్నారు. వశిష్ఠుడు కూడా చెప్పాడు, ఆయనకు కూడా పాపం వేరైపోయినాడు, ఇక చెప్పేటువంటి అధికారం ఎవరికీ లేదు. వెంటనే మహానుభావుడు అన్నాడు, భరతుడు రే నాయన సుమంత్రానికి ఆకవేశాడో పర్యాయం దర్భలపట్టారా అన్నాడు. అమణాంతంగా దర్భలపరుచుకున్నాడు, కూర్చున్నాడు. అహమేవానుగమిష్యామి అన్నయ్య, ఇక నిన్ను ఏమీ మాట్లాడను, నేను మాత్రం నీతోనే ఉంటాను అన్నాడు. నీతోనే ఉంటాను, నువ్వు ఉన్న చోటే ఉంటాను అంతే తప్ప ఇక నాకు మాత్రం ఏమీ అక్కర్లేదు, ఇక నిన్ను మాత్రం గురించి ధర్మశాస్త్రాల గురించి మాత్రం నేనేమీ కూడా ప్రశ్నించన్నాడు. అప్పుడు మహాతల్లి అక్కడ కైకమ్మ విని సంతోషిస్తోందండి. ఈ సంభాషణ ఈ ధర్మశాస్త్రం కోసమని ఎవరెవరు ఎందుకు వింటున్నారు, ఇదిలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి క్రమంతా కూడా రామచంద్రమూర్తి చెప్తున్నాడు కదా, సృష్టి క్రమాన్నే జ్ఞాపకం చేశాడు కనుక ఇది ఎలా చెబుతాడా, ఎలా చెబుతాడా, ఈ సృష్టి క్రమాన్ని ఎంత గొప్పదిగా చెబుతాడా అనేటువంటి భావన చేత దేవతలు వినడానికి వచ్చారట. దేవతలు వినడానికి వచ్చారు సంభాషణ. ఆ సంభాషణ ఇంకా రేపుంటుంది, ఇంకా కొంత సంభాషణ రేపుంది. ఎంతవరకు ఇవాళ జరిగిందనమాట. ఆ కారణం చేత ఇలా సంభాషణ జరుగుతోంది కనుక పరమాత్మను గురించి సంతోషిస్తున్నారట. ఆహా ఏమిరా రామచంద్రమూర్తి అంటే రామచంద్రమూర్తేరా, రాముడే రాజ్యం చెయ్యాలి, నేనే రాజ్యం చెయ్యాలి అంటున్నారు వీళ్ళంతా కూడా. రామచంద్రమూర్తి రాజ్యం చేయాలి తప్ప నేను మాత్రం కాదేగా. ఆ కారణం చేత మహాప్రభు నేను మాత్రం ఎక్కడికి వెళ్ళను, నేను వెళ్ళను అయోధ్యగా అన్నాడు అంతే. అయోధ్యాం న ప్రవేశ్యామి అనయ, నీ మాటకి నీకెంత పట్టుదల ఉందో నా మాటకి కూడా అంత పట్టుదల ఉంది. అయోధ్యాం న ప్రవేశ్యామి తపోవనాన్, నాన్నగారి స్థితి దగ్గర నేను కూడా శపథం చేశాను, అయ్యా ఈ క్షణంలో కాదు నేను మాత్రం అయోధ్యలో ప్రవేశించను, రామచంద్రమూర్తి ఎక్కడున్నాడో నేను కూడా అక్కడే ఉంటాను అని ప్రతిజ్ఞ చేసి వచ్చాను కదా. ఆ కారణం నా ప్రతిజ్ఞ చెల్లవలసిందే. దర్భల చేయడాను అంతే, దర్భలు పరుచుకున్నాడు, కూర్చున్నాడు అమంతంగా. సరే మహర్షులంతా కూడా నాయన అలా అనడానికి వీలేదయ్యా, కొంచెం దానికి ఏదైనా సవరణ ఉండాలి కాస్త అన్నారు. ఏదో మా ప్రభు గారు మా రామచంద్రమూర్తి చెప్పాలి ఆ సవరణ ఏమిటో ధర్మం ఏమిటో రామచంద్రమూర్తే నిర్ణయించాలి తప్ప నేను మాత్రం ప్రత్యేకించి నిర్ణయించేటువంటి ధర్మం కానీ సవరణ కానీ ఏమీ లేదు మహాప్రభు. నా కోరికల్లా రామచంద్రమూర్తి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానంతే, లేదా రామచంద్రమూర్తి వెళితే నేను ఇక్కడే ఉంటాను. నేను మాత్రం రామచంద్రమూర్తి ఇక్కడ డిపార్ట్మెంట్ నేను చూస్తాను, సరే నా డిపార్ట్మెంట్ ఏదో మా రాముడు వెళ్ళి చూస్తారు. ప్రభు రాముడే కావలే, నాకు మాత్రం రాజ్యం అక్కర్లేదు అన్నాడు. నా రాజకే జనపదే. ఇంకో ఆయన లౌక్యం చెప్పే మహర్షి గారు ఉన్నాడు, ఏమయ్యా దేశం అంతా అరాజకం అయిపోతుంది కదా, అందుకనేగా నిన్ను పిలుచుకొచ్చారు. అప్పుడు అమాంతంగా శవాన్ని అట్టేబెట్టి మీ నాన్నగారి శవాన్ని అర్జెంటుగా నిన్ను పిలుచుకొచ్చారే, ఏమయ్యా 7 రోజులకు వచ్చావే కష్టపడి, అటువంటి